మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమేనా? జనాలైతే నిన్ను ఒక్క సెకండ్ కూడా ఇంకా భరించలేరు, ఇంకా అయిపోయింది, వాళ్ళ ఓపిక చచ్చిపోయింది, నిన్ను దించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి పబ్లిక్ సైడ్ నుంచి కూడా చెప్పారు. వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటున్నారు. లేదండి, మేము అప్పట్లో కూడా చెప్పాం వైనాట్ పులివెందుల అని చెప్పి. ఎందుకంటే పులివెందులో ఆయన చేసిన రచ్చకి ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్కి మేము కూడా అంటాం వైనాట్ పులివెందుల అని చెప్పి. 1% కూడా ఓటు బ్యాంక్ లేని బీజేపీతో టీడీపీకి పొత్తు ఎందుకు అవసరం? అంటే 1% కూడా లేదండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకి అది నటన లేకపోతే దాంట్లో సీరియస్నెస్? మా నాన్నకు అమ్మకో పుట్టలేదో సంథింగ్ సేమ్ అట్లాంటి కమెంట్స్ కూడా చూస్తాం యాక్చువల్గా. అంటే టు దట్ లెవెల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ లెవెల్కి. టీడీపీ అధికారంలోకి ఎందుకు రావాలి? ఆయన ముసలోడైపోయాడు, ఈ పార్టీ ఇంకా చచ్చిపోయినట్టే, దాన్ని నమ్ముకోవద్దు, మొత్తం ఖాళీ చేస్తాం 2024కి అన్నారు. ఇన్ని చూసి కూడా ఒక్క బాబు గారు నిలబడ్డారండి. హింస ఏ స్థాయిలో ఉండొచ్చు అని మీ పార్టీ అంచనా వేస్తుంది? నమస్తే తెలుగువన్, నేను మీ సుభాకర్. మనతో మాట్లాడటానికి తెలుగుదేశం నాయకురాలు గాయత్రి గారు ఉన్నారు. నమస్కారం గాయత్రి గారు. నమస్తే అండి. ఏంటి పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమేనా? సంసిద్ధం అని చెప్పి ఆల్రెడీ మేము కూడా గట్టిగానే ఛాలెంజ్ చేసాం. అండ్ ఆల్సో మొన్న లోకేష్ గారు మీరు చూసుకొని ఉంటే అక్కడ వైజాగ్ దగ్గర సభలో చాలా క్లియర్గా చెప్పారు, నువ్వు దేనికి సిద్ధమో అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇంకా దోచుకోవటానికి, ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి, ఇంకా అంటే జీతగాళ్ళని, ఎంప్లాయీస్ని కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇంకా ఇబ్బంది పెట్టడానికి నువ్వు సిద్ధమేమో తెలియదు. కానీ జనాలైతే నిన్ను ఒక్క సెకండ్ కూడా ఇంకా భరించలేరు, ఇంకా అయిపోయింది, వాళ్ళ ఓపిక చచ్చిపోయింది, నిన్ను దించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి పబ్లిక్ సైడ్ నుంచి కూడా చెప్పారు. అండ్ ఆల్సో ఎన్నైనా చేసుకోనండి, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా మేము ఫేస్ చేసాం. ఆయన ఊరినే సిద్ధం అంటాడా ఏమంటాడో మాకు తెలియదు, కానీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆల్రెడీ ఫేస్ చేసాం. వాళ్ళు ఎలాంటివి చేయబోతారు, ఏంటి, ఎలాంటివి చేస్తారని అన్నిటికీ ప్రిపేర్డ్గానే ఉండి ఈరోజు జస్ట్ జనాలు నమ్ముకొని, మేము చేసిన హార్డ్ వర్క్ నమ్ముకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా జనాలు మాకు ఓటేస్తారు, సిద్ధం అని చెప్పి ఊరిని 500 కోట్లు పెట్టి పోస్టర్స్ వేయించుకొని రాష్ట్రం అంతా డబ్బులు దుర్వినియోగమే తప్పించి ఒక్క పైసా కూడా వాళ్ళ పార్టీకి కానీ ప్రజలకు కానీ ఒక్క రూపాయి కూడా నాకు తెలిసి బెనిఫిట్ ఉండదని నమ్ముతున్నాం. వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటున్నారు, మీ పార్టీలో ఏమైనా ఆందోళన ఉందా? లేదండి, మేము అప్పట్లో కూడా చెప్పాం వైనాట్ పులివెందుల అని చెప్పి. ఎందుకంటే పులివెందులో ఆయన చేసిన రచ్చకి ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్కి మేము కూడా అంటాం వైనాట్ పులివెందుల అని చెప్పి. రేపు పొద్దున మాకు డౌట్ ఏంటంటే రేపు షర్మిల గారు బై మిస్టేక్ పులివెందులో పోటీ చేస్తే ఆయన భయపడాలి, మాకైతే ఏ భయం లేదు. 170 వైనాట్ 175 అన్నీ అన్నారు. యాక్చువల్గా నేను ఒప్పుకుంటా, నా ఎంట్రుకు పేకలేరు, వైనాట్ 175, నేను ఎవరెవరో కలిసి వచ్చినా సరే నన్ను ఏం చేయలేరు, మీ బిడ్డని అది అని. మొన్న రీసెంట్గా లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు, ఏమని, నేను దిగాల్సి వచ్చినా ఓడిపోయినా సరే నేను హ్యాపీగా ఓడిపోతాను అని చెప్పి. సో ఆయనకే క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటే వాళ్ళ పార్టీలో వైనాట్ 175 పక్కన పెడితే అసలు 175 క్యాండిడేట్స్ లేరు వాళ్ళకి. ఎంపీ క్యాండిడేట్స్ 25 ఎంపీ క్యాండిడేట్స్ ఎంచుకోవడానికి వాళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తున్నారు, ఎవరు వస్తారో పార్టీకి అని చెప్పి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. మీరు అప్పుడు చూసుకుంటే అంబటి రాయుడు, అతను క్రికెటర్, ఇలా వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెంటనే జస్ట్ ఇంకా ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవ్వకముందే బయటకు వచ్చేసాడు. ఆల్రెడీ ఉన్న ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బయటకు వస్తున్నారు. తిరుపతి ఇన్సిడెంట్లో ఏకంగా టికెట్ తీసుకున్న అతను కూడా, ఎంపీ కూడా, క్యాండిడేట్ కూడా బయటకు వచ్చేసారు, నాకు వద్దు ఈ పార్టీ నుంచి నేను పోటీ చేయనని. సో వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎందుకు నా సొంత ఇంటి పవర్లో ఉన్న వైనాట్ 175 అన్నా సరే నా సొంత పార్టీ వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు, నిజంగా 175 సీట్స్ గెలుస్తామని చెప్పి వాళ్ళ పార్టీలోనే నమ్మకం లేదు కాబట్టి బయటకు వస్తున్నారు. ఈవెన్ క్యాడర్ కూడా మీరు చూసుకుంటే అంత యాక్టివ్గా ఏం లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి, ఆ చుట్టూ ఉన్న 4-5 రెడ్డిలు తప్పించి ఎవరు యాక్టివ్గా లేరు. ఇప్పుడు కొత్తగా సీట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా నమ్మకం లేదు, రేపొద్దు మేము గెలుస్తామా లేదా అని చెప్పి. దొంగ ఓట్లపై మీ పార్టీ పోరాటం క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఆ దొంగ ఓట్లు తీసేసే దిశగా మీరు పోరాటం చేశారని మీరు నమ్ముతున్నారు? మీ పార్టీ పూర్తిస్థాయిలో ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడింది అనేది నమ్ముతున్నారా? లేదండి, ఎందుకంటే మేము ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం వాళ్ళే అంత ఎఫర్ట్ పెడుతున్నారు. బాబు గారు కాన్స్టెంట్గా ఎలక్షన్ కమిషన్ మీద మాత్రం ప్రెషర్ అయితే తీసుకొస్తున్నాం. అలాగే మేము నియోజకవర్గ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ ప్రతి లీడర్షిప్, అంటే లోకల్ లీడర్షిప్ కూడా ఇప్పుడు మా ఫోకస్ అంతా దొంగ ఓట్ల మీదే. అంటే మీరు దీని నుంచి బయటపడతారంటే దానికి లేదు అని చెప్పాను. అంటే అప్పుడే పడలేము, ఇది ఒక కాన్స్టెంట్. రేపొద్దున ఎలక్షన్ జరిగిద్దాక ఈ రోజు దాకా కూడా కష్టపడతానే ఉండాలి. అదైతే నేను క్లియర్గా చెప్తున్నాను.
బట్ ఏంటంటే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇంతకు ముందులాగా ఫూల్ అయ్యి అప్పుడు చాలా పోగొట్టుకున్నాం లాస్ట్ 2019 ఎలక్షన్స్లో. వీ లెర్న్ట్ అ లెసన్. ఎక్కడ మేము తప్పు చేసాం ఏంటి, ఆ డేటా చోరీ చేయటం కానీ వాళ్ళు మా అంటే ఇప్పుడు నేను విజయవాడ సెంట్రల్ అనుకోండి, అక్కడి నుంచి 9,000 ఓట్లు తీస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఓటు లేదు, మా చెల్లికి లేదు, మా మమ్మీకి లేదు, మా కాంపౌండ్లో కనీసం 10 మందికి ఓట్లు లేవు, టీడీపీ ఓట్స్ అని తెలుసుకొని. అప్పుడు నేను పాలిటిక్స్లో లేను, బట్ ఐ డెంట్ రియలైజ్ వాట్స్ హ్యాపెనింగ్. అదేంటి మా ఓటు ఎలా పోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అలాంటివి కాకుండా మనం మనుషుల్ని పెట్టుకొని ప్రతి నిమిషం అంటే క్యాడరే ఎవ్రీ మినిట్ హార్డ్ వర్క్ చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. మనం ఎంత చేస్తున్నాం వాళ్ళు ప్యారల్గా ఎక్కిస్తాం, తీయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మాకైతే ఇది ఒక కాన్స్టెంట్ ఫైట్. అన్లెస్ ఎలక్షన్ కమిషన్ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని, నేను రీసెంట్గా చూశాను తిరుపతిలో ఇలా జరిగింది కాబట్టి ఆల్రెడీ ఒక ఐఏఎస్, దాని తర్వాత ఇంకో అడిషనల్ ఆఫీసర్ని ఎవరి మీద కూడా వేటు పడింది. అలా ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఇంకో కొత్త టీం వస్తుంది సెంట్రల్ నుంచి అని చెప్పి నేను విన్నాను. మరి ఇఫ్ దట్ ఈస్ ట్రూ దెన్ వీఆర్ హ్యాపీ అండి, నేను చెప్తున్నాను కదా. అదర్వైజ్ దిస్ ఈస్ అ కాన్స్టెంట్ ఫైట్ ఫర్ అస్. టీడీపీ నియమించిన ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో వాళ్ళు అధిష్టానం ఆశించిన మేరకు పనిచేయట్లేదు అనే ఆరోపణ బలంగా ఉంది. మీ పార్టీ లైన్ ఏదైతే మీ అధినేత కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్నారో ఆ స్థాయికి పార్టీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారని మీరు నిజంగా నమ్ముతున్నారా? అంటే నేను చూసినంత వరకు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారండి. మరి ఐ డోంట్ నో, ఇప్పుడు ఒక 175 ఇన్ఛార్జెస్ ఉంటే దాంట్లో ఒక 10%, 20% ఏమైనా అక్కడక్కడ ల్యాగ్స్ ఉంటే అవి ఉంటే ఇంకా అది కామన్ ఏ పార్టీ అయినా సరే. బట్ స్టిల్ నాకు తెలిసి పబ్లిక్లో ఉన్న వేవ్ గురించి కానీ ఏదైనా కానీ పబ్లిక్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్ టు ద పార్టీ. అంటే మాకు ఈ పార్టీ వద్దు మారాలనుకుంటుంది కాబట్టి నాకు తెలిసి 90% ఆఫ్ ది ఇన్ఛార్జెస్ ఆర్ ఆన్ ద ట్రాక్ అండి, పనులు జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ 100% కూడా ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ముందు చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీ నాయకులు భయపడుతున్నారా? దేనికండి, ఎప్పుడు భయపడ్డాం అసలు? ఏ ఒక్క రోజైనా మా పోరాటం ఆపారా? ఎంతమంది మీద అరెస్టులు? పోరాటం చేసేవాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, చైనా వాళ్ళు నిద్ర నటిస్తూ ఉన్నవాళ్ళు. మనకి కేసులు, భయం, వ్యాపారాలు, టచ్ మీ నాట్ అన్నట్టుగా లేరా మీ పార్టీలో? అది ఉందండి. ఒక 1 year బ్యాక్ వరకు అయితే 100% ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాక పార్టీ కొంచెం ఇలా టర్న్ అయింది. అలాంటి వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా నిద్రపోతున్నట్టు నటించిన వాళ్ళు, పంచుమర్తి అనురాధ గెలుపు మీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి. ఆబ్వియస్లీ అండి, లోపల ఎక్కడో ఉన్న లీడర్స్ కూడా మేము బాధపడ్డాం. అదేంటి లీడర్స్ అందరూ ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, బయటికి రావట్లేదు, పోరాడాల్సిన టైంలో ఆయన ఒక్కైనా పోరాడుతున్నారు ఏంటి అని చెప్పి. అంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్. బట్ నాకు తెలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత అదేం లేదండి, ఆ ల్యాబ్సెస్ కూడా తగ్గినాయి, ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇంకెవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే బాబు గారు చూసుకుంటారు, మాకు తెలిసిందేగా ఆయనకి ఎవరిని అక్కడ. వచ్చే ఎన్నికల్లో హింస ఏ స్థాయిలో ఉండొచ్చు అని మీ పార్టీ అంచనా వేస్తుంది? 100% ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ కూడా వాళ్ళు స్టార్ట్ చేయటం, బెదిరింపులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారని చెప్పి వింటున్నాము. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. దానికి వాళ్ళు అన్నీ లా అండ్ ఆర్డర్ కానీ ఉన్న సిస్టమ్స్ అన్నీ, సిఐడి సిస్టమ్ ఆల్రెడీ ఇప్పటికీ తెలుసు. సిఐడి హార్డ్లీ ఇట్ వర్క్స్ యాజ్ ఒక ఇండిపెండెంట్ బాడీగా మర్చిపోయి జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తీసుకుని ఒక పిఏగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దిస్, బట్ అదే జరుగుతుంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా. సో ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళ సంగతి తెలిసిందే కదండి. 2019 ఎలక్షన్స్లో వాళ్ళు ఇక్కడ లేకపోతేనే పవర్లోనే టు ఎనీ ఎక్స్ట్రీమ్ వీ కెన్ గో అని చెప్పి మాకు ప్రూవ్ చేసి చూపించారు. రేపు ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా చేస్తారు. బట్ వీఆర్ ప్రిపేర్ టు ఇట్. అంటే ఒక్కసారి ఫస్ట్లో మాకు తెలియదు మూసిక వెనకాల ఎలాంటి మృగం దాగుందని చెప్పి. ఇప్పుడు ఆ మృగం ఏంటో తెలిసిపోయాక వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ వెపన్స్ టు ఫైట్ దట్. మీకు అర్థమైంది కదా, ఆ ఈవిల్ ఏంటో తెలియనప్పుడు, అప్పుడంటే తెలియక మోసపోయాం. ఈరోజు మాకు తెలుసు మా ముందుండి ఎలాంటి వాడు ఏంటి, ఎలాంటి రాక్షసుడు ఏంటి అని చెప్పి. సో ఎదుర్కోవడానికి ఏ వెపన్ తీసుకొని రావాలో ఆ వెపన్ తీసుకొని వస్తాం 100%. జగన్మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు అనే దానికి సంబంధించి అక్కడ రాజనీతి సాంప్రదాయ రాజకీయంగా ఫైట్ కాదు కదా, అతను ఏ స్టైల్లో ఎటు నుంచి మీ మీద అటాక్ చేస్తాడు అనే దానికి మీ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందా? అవునండి. ఎందుకంటే ఈ 4 years నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన వైఖరి చూసుకున్నా, ఆయన మెంటాలిటీ చూసుకున్నా సరే క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. బట్ మీరన్నట్టు మరి ఆయనకి ఇంకా కూడా ఐపాక్ టీమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి రేపు ఇంకేదైనా డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తాడేమో, ఇంకేదైనా చేస్తాడేమో అని కూడా ఉన్నా కూడా, సో ఇన్ కేస్ ఇలా వస్తే మనం ఏ మెజర్ తీసుకోవాలని చెప్పి మేము కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాం. జరుగుతుంది, ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే మా పార్టీ ఏం చిన్న పార్టీ కాదు, దీనిలో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్త టీం కూడా యాడ్ అయింది, లోకేష్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా చాలా ఉత్సాహంతో
చాలా ముందుకి ఇంతకు ముందులా కాకుండా అందరం కలిసికట్టుగా ఒక డెసిషన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో బాబు గారు కానీ లోకేష్ గారు అని ఒకటే మాట చెప్పారు, 160 సీట్స్ కొట్టాలి మనం. సో ఆ దిశగా మేము 100% ముందుకెళ్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించి వైసీపీకి ఊడిగం చేసే అధికారులు రెడ్ బుక్ రికార్డ్ దాని మీద చర్యలు ఉంటాయా? అసలు రెడ్ బుక్లో పేర్లు అనేది ఆ చర్యలు లోకేష్ 2 రోజుల క్రితం కూడా శ్రీకాకుళం సభలో చెప్పారు. ఆ చర్యలు ఉంటాయా? అంటే ఇప్పుడు రిపీటెడ్గా లోకేష్ గారు అన్నిసార్లు రెడ్ బుక్ అని చెప్పటం, మెన్షన్ చేయటం, దాని గురించి వైసీపీలో కానీ లేకపోతే ఇతర ఏంటి ఇదని చెప్పి కామెంట్ చేయటం కూడా జరుగుతున్నా సరే, మొన్న అంత పెద్ద బహిరంగ సభలో ఓపెన్గా బుక్ని తీసి చూపించారు అంటేనే 100% చర్యలు ఉంటాయండి. 100% చెప్తున్నాం కదా, ఉంటాయి, డౌటే లేదు ఆ విషయంలో. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని వదిలేస్తా పోతే ఇంక ఈ సిస్టమ్ కానీ డెమోక్రసీ కానీ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లివింగ్ ఇన్ అ కంట్రీ ఆర్ ఇన్ అ స్టేట్. అంతే కదా, ఎంతమందిని వదిలేస్తా కూర్చుంటాం. ఎగ్జాంపుల్స్ చెప్తా, అసలు ఎందుకు మా ఆఫీస్ మీద దాడి చేసింది వాళ్ళ మనుషులే, అవినాష్ మనుషులే అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నా సరే, దేవినేని అవినాష్ మనుషులు ఈ రోజు దాకా ఎవరి మీద చర్య జరిగిందండి? ఉమా గారు మున్సిపల్ ఎలక్షన్స్లో బాండా ఉమా గారు వెళ్తున్నప్పుడు కారులోకి గుణపం దింపినోడికి ఏదో చైర్మన్ పదవి ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్ పదవి. అసలు అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందండి? ఎలా ఇస్తారు అసలు ఇలాంటివన్నీ? ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వైసీపీ పాలన ఎలా ఉందంటే, నా ఇంటి మీదకి ఎవడైనా వచ్చి దొంగతనం చేసి నన్ను హామ్ చేస్తే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, సార్ నా ఇంటి మీద హామ్ జరిగిందని, అవతలోడు వైసీపీ వాడు అంటే నా మీద రివర్స్ కేసు పెడతాడు. అర్థమైంది? అలా అయిపోయారు పోలీస్ సిస్టమ్ కూడా. మరి ఇప్పటికైనా తెలుసుకొని పోలీసులు బయటకు వచ్చి, అంటే దేర్ ఈజ్ డిఫరెన్స్. నేను చెప్తున్నాను కదా, ఇనీషియల్గా ఉన్న పోలీస్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం లీజర్గా ఉన్నారు, కొంచెం వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే రేపొద్దు మళ్ళీ ప్రభుత్వం మారాక మా మీద వేటు పడిద్ది అని వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది. బట్ దిస్ ఇస్ నాట్ ద వే ద సిస్టమ్ హ్యాస్ టు వర్క్ అండి. అంటే ఏంటి మీ పొలిటికల్ పార్టీలు ఉంటే, టీడీపీ పవర్లో ఉంటే ఏమి జరగవా అంటే, ఎక్కడో 1% 2% జరగటం వేరు. ఇంత మరి విచ్చలవిడిగా అసలు ఏంటండి, అయ్యన్న పాత్ర గారి మీద నిర్భయ కేసు పెట్టారు. అసలు ఇంతకన్నా ఇంకా హాస్యాస్పదం ఉంటుందా? వాళ్ళ సొంత ఎంపీ మీద సెడిషన్ కేసు పెట్టారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని తిడితే దేశద్రోహం. అది జగన్మోహన్ రెడ్డి ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే కంట్రీని? అంటే ఇంకా డెమోక్రసీ అని కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఏమీ నథింగ్. అన్నిటిని నల్లిఫై చేసి, జీరో చేసి, ఇంకా నాశనం చేయటం అనమాట. ఆటలు తీసుకెళ్ళి లాకప్లో పడేశాడు మాతో పాటు. అంటే నాట్ ఓన్లీ అపోజిషన్, కాన్స్టిట్యూషన్ని, లా అండ్ ఆర్డర్ని, లేకపోతే మిగతా అన్ని బేసిక్ రైట్స్ ఆఫ్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అవన్నీ తీసుకెళ్ళి లాకప్లో పడేసినట్టు ఉంది ఇప్పుడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు లోకేష్ గారు హార్ష్గా ఉండి డెసిషన్ తీసుకోకపోతే అది మళ్ళీ అలవాటు అయిపోద్ది. ఏముంది? టీడీపీ అధికారంలోకి ఎందుకు రావాలి? అధికారంలోకి రావడానికి మీ పార్టీ ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది? ఫస్ట్ నుంచి కూడా బాబు గారు, మేము 2019లో 23 సీట్స్కి పడిపోయినప్పుడు ఈ పార్టీ పని అయిపోయింది, ఆయన ముసలోడు అయిపోయాడు, ఈ పార్టీ ఇంకా చచ్చిపోయినట్టే, దాన్ని నమ్ముకోవద్దు, మొత్తం ఖాళీ చేస్తాం 2024కి అన్నారు. చాలామంది క్యాడర్ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మీకు కూడా ఇందాక మీరు కూడా మెన్షన్ చేసినట్టు చాలామంది లీడర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా పార్టీలో గెలిచి కూడా భయపడిపోయి ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకేదైనా కానీ బయటికి వెళ్ళి మా పార్టీ మీద విపరీతంగా బురద చల్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని చూసి కూడా ఒక్క బాబు గారు నిలబడ్డారండి. ప్రజల్లో అసలు తిరగని రోజు లేదు, పని చేయని రోజు లేదు. ఈరోజు ఎవరికి భయపడకుండా ఆయన మీద కూడా ఎన్ని కేసులు పెట్టారు. ఆయన మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మీరు చూసుకుంటే పొన్నూరులో ఆయన మీద మనుషులు దాడి చేస్తే ఆయన మీద పెట్టించారు. సో అలాంటివన్నీ ఎన్నో చూసి వచ్చారు. ఆయన నిలబడ్డారు. ఆయన స్ట్రెంగ్త్ చూసే క్యాడర్ కానీ, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు పార్టీలోకి రావటం కానీ, అంత పెద్ద ఆయన కష్టపడుతున్నప్పుడు మేమేంటి ఇంట్లో కూర్చోవటం అని చెప్పి పబ్లిక్ స్వయంగా ముందుకొచ్చి అందరం కలిసి స్ట్రెంగ్తన్ చేసుకున్న పార్టీ అండి ఇది టీడీపీ. సో 100% చెప్తున్నాం. రేపు మేము రావడానికి మాకు ఒకటే మార్గం అండి, మేము హార్డ్ వర్క్ చేస్తాం, ప్రజల కోసమే ఆలోచిస్తాము. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు రావాలి అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాం. మీకు కరోనా స్టార్ట్ అయిన కొత్తలో ఇండియాలో హార్డ్లీ ఫ్యూ కేసెస్, ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు వచ్చినట్టుంది కడపలో. ఆ టైంలో కూడా మీరు గమనించుకుంటే ఈ ముఖ్యమంత్రి ఏముండదు, ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లుకో అన్నాడు. ఇంకో ముఖ్యమంత్రి ఒక పారాసిటమాల్ వేసుకుని ఇంట్లో పడుకో, అదే పెద్ద విషయం కాదన్నాడు. అంతకన్నా పెద్ద స్థాయిలో ఉన్న ఒక లీడర్ అయితే చప్పట్లు కొట్టండి లేకపోతే దీపాలు వెలిగించుకుని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క లీడరే ముందుకొచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. చాలామంది తెలియదో మరి మర్చిపోయారు, నాకు తెలీదు. ఇది చాలా కంటేజియస్ డిజీజ్, చాలా డేంజరస్. ఈ టైంలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడే అనౌన్స్ అయిన టైం, జరగకూడదు. ఎందుకంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది, స్ప్రెడ్ అయ్యి దీనికి డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పి జాగ్రత్తగా ఉండండి, వామ్ వాటర్ సిప్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు ఆవిరి తీసుకోండి అని చెప్పింది ఈయన ఒక్కైనేనండి. అంటే ఈయన ఒక్కైనకి ఒక అవగాహన ఉంది.
ఒక క్రైసిస్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, నేను ప్రజల కోసం, ఆయన అసలు మా ముఖ్యమంత్రి కాదు, ఆయనకు అంత అవసరం లేదు, అయినా సరే నిరంతరం ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నా కూడా ఆయనే ముఖ్యమంత్రిలాగా ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంటే నేను వెళ్ళి ఏం చేయగలను, అంతేగాని ఎంతసేటికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేద్దామా అలాంటి ఆలోచన లేదు కదండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఫర్ ఇన్స్టెన్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏమైనా కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తాడా, లేకపోతే కొత్త ఉద్యోగాలు తీసుకొస్తాడా, తీస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడే పడి ఉండాలి. నేను వాళ్ళకి అప్పుడు నువ్వు గోతులో పడితే నేను జస్ట్ వాటర్ ప్యాకెట్స్ వేస్తూ ఉంటాను అంతే, నువ్వు అక్కడే పడి ఉండు, నువ్వు నాకు ఓటేస్తూ ఉండు అంతే, యూ షుడ్ ఫీల్ హ్యాపీ. అదే చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఆయన కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తే లేకపోతే కొత్త ఎడ్యుకేషన్ స్కీమ్స్ తీసుకొచ్చి మంచిగా జనాలు చదివించి ఇక్కడి నుంచి పంపించేస్తే ఆయన ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుందని తెలుసు. బట్ హీ నెవర్ ప్లేడ్ విత్ ఇట్. ఆయన ఎప్పుడు చూసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచం అంతా ఉండాలి, మనం ఏంటో చాటి చూపించాలి అని చెప్పి నమ్మారు తప్పించి వీళ్ళంతా ఇక్కడే కూర్చోవాలి, నేను ఇచ్చే నిరుద్యోగ వృత్తి తీసుకుంటా నాకు ఓటేస్తా కూర్చోవాలని ఏ రోజు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించే విషయంలో 50 రోజుల పైగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి మీ పార్టీకి మేలు చేశారా, కీడు చేశాడా? అది ఆయనకి ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కానీ అంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అంటారు కదా, దానికి సామెతే బాబు గారి మీద ఆ తప్పుడు కేసు బనాయించడం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సిఐడి ఆఫీసులు ఇంత బఫూన్లా వీళ్ళు కూడా ఇలాగా కింద అంటే జగన్మోహన్ రెడ్డి కింద ఒక పాలేరులా పనిచేస్తారా అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చినా ఆధారాలు ఏంటంటే ఇస్తాం ఏమంటే ఈ రోజు దాకా కూర్చారా, ఈ రోజు దాకా ఒక్క రూపాయినా ప్రూవ్ చేయగలిగారా? అంత క్లియర్గా ఆ రోజు ఎవరు సంతకాలు పెట్టారో అతను తీసుకెళ్ళి, ఎవడైతే సంతకం పెట్టి ఈ రిలీజ్ చేయండి ఫండ్స్ అని అన్నాడో అతను తీసుకెళ్ళి నీ సలహాదారులో పెట్టుకుని లక్షల జీతాలు ఇస్తున్నావు అంటే నిజంగా స్కామ్ జరుగుంటే ఆ స్కామ్ జరగటానికి కారణమైనోడు నీ పక్కనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కావాలని చెప్పి దాంట్లో ఏ36 నంబర్ ముద్దాయిగా చేర్చి ఆయన జైల్లో అన్ని రోజులు పెట్టడం, ఎవరు లేరు మళ్ళీ ఆయన ముందున్న వాళ్ళు ఎవరు లేరు ఈ రోజు దాకా. ఇంకా జనాలకు అర్థమైపోయిందండి, నిజంగానే చెప్తున్నాను. ఈ విషయంలో అయితే నేను థ్యాంక్స్ చెప్తాను. ఆ రోజు మేము బాధపడ్డాం, రేపు బాబు గారికి ఇంత కష్టం వచ్చింది ఏంటి, ఇట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటని. కానీ అట్లీస్ట్ జనాల్లో ఒక చైతన్యం వచ్చింది. మేము ఇది ఎప్పుడు చూసాం, మనం ఏపీ అండ్ తెలంగాణ సపరేట్ అయినప్పుడు కొంచెం జనాలు ఇక్కడ ఏపీలో అంటే తెలంగాణ అంత మనకి ఉండదు ఇక్కడ సెంటిమెంట్స్, బట్ స్టిల్ దేర్ ఆర్ సర్టన్ యాజిటేషన్స్, జనాలు భయపడి ఏంటి ఇలా జరుగుతుందని కొంచెం బయటకు వచ్చిన రోజులు చూసాం. నేనైతే మళ్ళీ బాబు గారు అలా అయ్యాక అరెస్ట్ అయ్యాక చూసాను. నార్మల్ న్యూట్రల్ పీపుల్లో కూడా ఏం జరుగుతుంది, ఏంటి ఇలా అయింది ఏంటని, ఇళ్లలో కూర్చునే ముస్లింలు కూడా అమ్మ మేము బయటకు వస్తాం, ఏం చేయాలో చెప్పండి, ఎలా సపోర్ట్. పార్టీ గ్రాఫ్ పెరిగిందా? 100% అండి. బాబు గారికి మీద ఉన్న ఇంత అభిమానం ఉందా, ప్రపంచం అంతా ఇంత అభిమానం ఉందా? ఒట్టి మా పార్టీ గ్రాఫ్ ఇక్కడ ఒకటే కాదు, ఓట్ బ్యాంక్ అని కాదు, కానీ ఇంత అభిమానం ఉందా ప్రపంచం అంతా, ఇంతమంది బయటికి రాగలుగుతున్నారా? ఏ దేశం అయినా సరే, ఎక్కడి నుంచి అండి, సౌదీ స్టేట్స్ కానీ యూఎస్ కానీ వెస్టర్న్ స్టేట్స్, మీరు యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా అంతమంది బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారంటే మేము ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఇన్ని రోజులు తెలియదు ఇంత అభిమానం ఒక బ్లాంకెట్ కింద కప్పెడితే ఒక చిన్న ఇబ్బంది జరిగితే ఇంతమంది బయటకు వచ్చారు. కాబట్టి 100% పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఆల్సో బాబు గారికి కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అది వైఎస్ షర్మిల వెనక వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు ఉన్నారా? అంటే షర్మిల గారికి ఆస్తి మేము కాదు కదండి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఆస్తి, అన్నయ్య ఆస్తి ఇవ్వలేదని చెప్పి అన్నయ్య వాడుకుని వదిలేశాడు. చెప్పులు అరిగిపోయేలాగా నేను 3000 కిలోమీటర్ల పైకి చెలుగు నేను ఆయన కోసం నడిచి పిచ్చిదానిలో రోడ్లు అంటూ పడి తిరిగితే ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఆస్తి ఇవ్వట్లేదు, నన్ను తరిమి కొట్టారు ఇక్కడి నుంచి అని చెప్పి ఆవిడే చెప్పుకుంటుంది. నువ్వే కనుక ఆస్తి ఇస్తే నాకు తెలిసి ఇప్పుడు ఆవిడ చేసే వ్యాఖ్యలు కానీ ఈరోజు ఆవిడ ఫైట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి మరి ఆయన ఏదో ఒక రోజు వెళ్ళిపోయి కాళ్ళబేరం కూడా వెళ్తాడు తట్టుకోలేక. ఇప్పుడు మేము చెప్తామా ఏంటండి, వాళ్ళ బాబాయ్ కూతురు సునీత గారు ఉన్నారు, మా నాన్న చనిపోయారు అంటే నువ్వు న్యాయం చేయొచ్చుగా, సొంత న్యాయం చేస్తే ఇంక పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎందుకు అడుక్కుంటారు? ఆవిడ మాకు సిబిఐ పక్క రాష్ట్రం నుంచి కావాలి, మా అన్నయ్యని మేము నమ్మము, ఇక్కడ ఈ గవర్నమెంట్ మేము నమ్మము అని చెప్పి ఆవిడ ఎందుకు అడుగుతారు? నీ చెల్లి ఎందుకు బయటకు వెళ్తుంది? మీ అమ్మ ఎందుకు ఈ రోజు దాకా నీకు సపోర్ట్ రాలేదు? ఆవిడ చైర్పర్సన్గా ఉన్నాము కూడా దిగిపోయారు కదా, పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాము కూడా దిగిపోయారు. ఎందుకు చేశారు మరి? వీళ్ళందరూ ఒకప్పుడు నాకు గుర్తున్నంత వరకు బైబిల్ పెట్టుకుని తిరిగింది కదా రాష్ట్రం అంతా. మరి ఈరోజు నీకు ఎందుకు సపోర్ట్గా రాలేకపోతున్నారు? నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను చీకొడితే దానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం, నీ ఇంట్లో మీ బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు కారణం, మీ ఇంట్లో ఇంక ఏ దోమస్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం. అంతే. ఇంకా ఆయన ఏంటంటే ఆయన డిసైడ్ అయిపోయాడు, జనాలందరూ ఫూల్స్, నేను వాళ్ళు కాన్స్టెంట్గా ఫూల్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒక అబద్ధం చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తా, 2019 ఎలక్షన్స్లో ఆయన ఎవరు రమణ దీక్షితులు గారి చేత ఇంకేముంది పింక్ డైమండ్ పోయింది, లేని పింక్ డైమండ్ పోయింది అన్నాడు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి వచ్చి ఇంకేముంది బ్రాహ్మణి నగలపెట్టులో ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకుని అన్నాడు. మరి ఈ రోజు దాకా ఏం పీకారు? ఎందుకు మాట్లాడదాం మళ్ళీ దాని గురించి?
అంటే ఇట్లా అబద్ధాలు ఒక్కటని కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తున్నా. టు ఎనీ లెవెల్ వెళ్ళి అబద్ధాలు చెప్తే, ఇప్పుడు అదే రమణ దీక్షితులు గారు మొన్న పిఎం మోడీ గారికి లెటర్ రాసుకున్నారు, ఏదో వినతి పెట్టుకున్నారు, ఇక్కడ ఏం సరిజావుగా సాగట్లేదు, మొత్తం నాశనం చేశారు, ఇక్కడ ప్రాపర్గా అంటే తిరుమలని దానికి అంటే పూర్వ వైభవం లేదు అన్నట్టుగా రాశారు. మరి ఆయన ఎందుకు రాశాడు? ఇప్పుడు నీ మనిషిగా ఆ రోజు వచ్చి నీకు మాట్లాడాడుగా, మరి ఆయన ఎందుకు రాశాడు? అట్లా ఎంతమంది అండి ఇలా బయటకు వచ్చిన వాళ్ళందరూ మేము సపోర్ట్ చేస్తే రాలేదు, వాళ్ళకి కడుపు కాలి బయటకు వచ్చారు. నువ్వు అడ్రస్ చేసుకుంటే దమ్ముంటే నీ ఇష్యూస్ అడ్రస్ చేసుకో. ప్రతిదానికి బురద చల్లటం ఆయనే కారణం అంటే జనాలు కూడా నమ్మరు. ఇంకా మానేట నిజంగానే బాబు గారు నిజంగా కారణమైనా కూడా నమ్మటం మానేశారు జనాలు. ఈయన చెప్తే ఇది అబద్ధం అని చెప్పి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకి మధ్య ఆ వివాదం అదొక నటన అనే అనుమానం ప్రజల్లో ఉంది. అది నటన లేకపోతే దాంట్లో సీరియస్నెస్ ఉందా? మీ పార్టీ ఏ రకంగా చూస్తుంది ఆ అన్న చెల్లి రగడని? అంటే మేము పార్టీలో మనకి అంటే మేము చూస్తున్న కాన్సిక్వెన్సెస్ బట్టి ఫస్ట్ నుంచి కూడా ఆవిడ బయటకు వచ్చేయటం, తెలంగాణలో పార్టీ పెట్టడం. నేను ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు సాక్షి ఏదో వస్తే ఆవిడ కనీసం సాక్షికి బయట ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా అయితే సాక్షిలో నా వాటా కూడా ఉంది, కాకపోతే నా మీద ఇలా పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అసలు షర్మిల ఆవిడ మా నాన్నకో అమ్మకో పుట్టలేదో సంథింగ్ సేమ్ అట్లాంటి కమెంట్స్ కూడా చూస్తున్నాం యాక్చువల్గా. అంటే టు దట్ లెవెల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ లెవెల్కి. ఏమోనండి, నేనైతే ఇది ఫేక్ అని నేనైతే అనుకోవట్లేదు. అట్లీస్ట్ పార్టీ కూడా ఫేక్ కాదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి షర్మిల అనే వ్యక్తి వచ్చినా రాకపోయినా ఓడిపోతాడని తెలుసు. ఆవిడ ఆయనతో కలిసి ఉన్నా సరే, విడిపోయినా సరే, లేకపోతే పైన ఉన్న రాజశేఖర రెడ్డి కిందకు వచ్చి వాళ్ళిద్దరు తగాదాలు తీసినా సరే విడిపోతాడని 100% తెలుసు. కాబట్టి వీ డోంట్ కేర్ మచ్ అంతే. టీడీపీ అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్ల పైచులకు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆ ఊబిలోంచి ఎలా బయటేయగలుగుతుంది టీడీపీ పార్టీ? హుద్దూద్ వచ్చినప్పుడు ఎవరు ఊహించలేదండి, నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఒబామా ఫెయిల్డ్ ఎట్ వన్, అంటే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ లీడర్ అనుకున్న ఒబామా కూడా యుఎస్లో వచ్చినప్పుడు అది ఏదో వచ్చింది కదా అప్పట్లో న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఈవెన్ హీ కుడెంట్ రెక్టిఫై ఇట్ యాజ్ ఫాస్ట్ as చంద్రబాబు నాయుడు గారు చేసినంత బాగా ఎవరు చేయలేకపోయారు. సో ఆ రోజు బాబు గారు ఆ క్రైసిస్ నుంచి ఎలా అయితే బయటికి తీసుకొచ్చారో ఆ తర్వాత కూడా ప్రతి నిమిషం ఫీల్డ్లో అండి. సో మేము ఒకటే నమ్ముతామండి, ఇప్పుడు కియా మోటార్స్ ఉంది, దానికోసం అన్ని రాష్ట్రాలు పోటీపడి ఉంటాయి. ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది? అప్పుడే జస్ట్ సెపరేట్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు. ఏం చూసుకొని వచ్చారు ఇక్కడికి వాళ్ళు అంటే బాబు గారు, అంతే. సో అది నమ్ముతాం. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ ఉంది, మనకి ఇక్కడ చాలా శాంక్షన్ అయినాయి. అన్నీ ఎందుకు వచ్చినాయి? అప్పుడు చంద్రబాబు ఫేస్ చూసి ఆయన కార్పొరేట్ రెడ్ కార్పెట్ నమ్మకంతో వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అప్పటికంటే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. రెండోది జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో పారిశ్రామికలు చూశారు కాబట్టి కొంతమంది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకి అదే భయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనం పరిగెత్తాలి కదా అనే భావన. అప్పటి పరిస్థితికి అప్పుడు మూడ్ ఆఫ్ ద స్టేట్, సన్ రైజ్ స్టేట్ అనే ఒక ఇది గ్లోబల్గా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదో ఇన్వెస్ట్ చేయాలనే ఒక ట్రెండ్ అయితే నడిచింది. ట్రెండ్ సెట్టర్గా ఆ రోజు మీ పార్టీ పనిచేసింది, సందేహం లేదు. కానీ రేపు జరగబోయే 2024 ఏర్పడబోయే ప్రభుత్వంకి సవాళ్ళు, పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భరోసా ఉండాలి కదా. భయం గుప్పిట్లో ఉన్నారు కదా ప్రస్తుతానికి, దాన్ని ఎలా తీయగలుగుతారు? రేపు మేము తెచ్చుకునే సీట్స్ అండి 100% మీరు అడిగిన క్వశ్చన్ చాలా నమ్మకంగా చెప్తున్నాను. ఎంత ఎక్కువ సీట్స్ తీసుకొచ్చుకొని ఎంత ఓట్ డిఫరెన్స్ ఒకటి చూపించుకోగలగాలి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వాళ్ళకి భయం వేస్తుంది మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని. అది ఒట్టి వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్లో కాదండి, పబ్లిక్లో కూడా భయం ఉంది. అప్పుడు బాబు గారిని వద్దనుకొని ఇప్పుడు ఈయన ఎంచుకున్నందుకు, ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జనాలు వాళ్ళు చెప్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో వాళ్ళు అంత తొందరగా ఈ గాయాలని మర్చిపోతారు, రేపు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముకొని మళ్ళీ బాబు గారిని దించుతారనైతే అనుకోవట్లేండి. మోస్ట్లీ వీఆర్ ఫింగర్ క్రాస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఓడిపోతే ఆ పార్టీ ఉండదు అనే మేము నమ్ముతున్నాం. అలా ఉండకపోతేనే రేపు మీరు అన్నట్టు లోకేష్ గారు ఆ రెడ్ బుక్లో రాసుకున్నప్పుడు ఆ పార్టీ ఉండదనే నమ్ముతున్నాం అండి. ఇంకా వీ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్. ఆ పార్టీ స్ట్రెంగ్త్ మొత్తం దిగిపోయింది. ఇప్పటికే ఇంకా ఎలక్షన్స్ అప్రోచ్ అవుతున్నప్పుడే సగం మంది బయటకు వచ్చేసి ఆ పార్టీ లాయలిస్టులు అనుకున్న వాళ్ళే తిడుతున్నారు వాళ్ళ లీడర్ని, లేకపోతే ఆ పార్టీ దాని ప్రిన్సిపల్స్ గురించి కానీ దేని గురించి అని కానీ. సో ఇంకొన్ని రోజులు పోతే ఆ పార్టీ ఉండదనే నమ్ముతున్నాం. అండ్ షర్మిలా గారు కూడా ప్యారలల్గా ఆవిడ ఒక ఫోర్స్గా ఎదుగుతున్నారు కాబట్టి
సో ఇన్వెస్టర్స్ కూడా మేము ఇచ్చే హామీ అదే, 10 ఏళ్ల వరకు ఇక్కడ నుంచి టీడీపీ ప్రభుత్వం కదలదు. అది ఎవ్రీవన్ క్యాన్ జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు బాబు గారు అందరూ అన్నట్టు 2024 ఎలక్షన్ కాదు, బాబు గారు ఏం కానీ లోకేష్ గారు ఏం కానీ మా పార్టీ ఏం కూడా 10 years ఈ రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే మా కోసం కాదండి, ఈ రాష్ట్రం కోసం ఉండాలి. మొన్న లాస్ట్ 5 years కూడా ఉండుంటే ఈరోజు స్టేట్ వేరే విధంగా ఉండేది. మీకు తెలుసు, ఒక 5 ఏళ్ళు మేము కనపకపోతే క్యాపిటల్ మాయం చేశాడు, ఇంకో 5 ఏళ్ళు మేము కనపకపోతే అసలు రాష్ట్రాన్ని మాయం చేయొచ్చు. యూ నెవర్ నో ఆయన ఎలాంటి వాడు ఏంటని చెప్పి. సో పబ్లిక్ కూడా మేము 100% అర్థమైంది, ఇంకా కూడా అర్థమయ్యేలా ముందుకు తీసుకెళ్తాం ఈ పాయింట్ని. 10 years టీడీపీ, అంతేగాని ఊరికినే మినిమం 10 years నేను మాట్లాడుతుంది. 1% కూడా ఓటు బ్యాంక్ లేని బీజేపీతో టీడీపీకి పొత్తు ఎందుకు అవసరం? అంటే 1% కూడా లేదండి. కాకపోతే వెన్ వీఆర్ ఫైటింగ్ విత్ నార్మల్ పొలిటీషియన్, ఒక అదర్ పొలిటికల్ పార్టీలో లేకపోతే నార్మల్ పొలిటీషియన్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరికి ఏ అవసరాలు లేవు. యాక్చువల్లీ మీరు అనేది కట్టే 0.83% అనుకుంటారు ఓట్ బ్యాంక్, ఓట్ షేరింగ్ లాస్ట్ ఎలక్షన్లో. సో అలాంటి పార్టీతో ఎందుకు వెళ్తున్నాం అంటే సెంటర్లో బీజేపీ ఉందండి. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సింగిల్ మెజారిటీ పార్టీగా బీజేపీ రైట్ నా ఉంది, ఫ్యూచర్లో కూడా ఉండే అవకాశం కూడా ఉంది, అందరికీ తెలిసిందే. ఇలా ఉన్నప్పుడు రేపొద్దున మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఏ ఫండ్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు బాబు గారు చాలా ప్రామిసెస్ చేశారు, నేను పోర్ టు రిచ్ చేస్తాను, ఇంకేదైనా ప్రామిస్ చేసేసారు. ఏ ప్రామిస్ చేయాలన్నా 100% ఇన్వెస్టర్స్ రావాలి, 100% మనం ఒక భరోసా కల్పించాలి అంటే సెంటర్తో మనం కొంచెం సంబంధాలు ఉండాలి అని నమ్ముతున్నారు. కాబట్టి మేబీ వాళ్ళకి కూడా అవసరం. ఇప్పుడు వాళ్ళకి సౌత్లో ప్రతి రాష్ట్రంలో మాకు కనీసం ఒక ఎంపీ అయినా ఉండాలి అని చెప్పి వాళ్ళకి కూడా ఒక ఎయిమ్ ఉంది. రైట్ నో మీరు అన్నట్టు 0.8%తో వాళ్ళు సపరేట్గా వెళ్ళి పోటీ చేస్తే మేబీ అలా ఏం రీచ్ అవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారో. సో వాళ్ళు కూడా ఎవరైనా 2 hands కలిస్తేనే కదా షేక్ హ్యాండ్ అయ్యేది, ఒక్క హ్యాండో కాదు కదా. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా ఆఫర్ ఉంటుంది. ఆయన ఏం చేసినా సరే ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే చేస్తారని నమ్ముతున్నాము. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో ఫర్ ఫెయిర్ ఎలక్షన్, ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ మాకు ఫెయిర్ ఎలక్షన్ జరగాలండి. ఎందుకంటే ఇంతకుముందు చూసాం కాబట్టి ఏ రకంగా అయినా, ఇందాక మీరు అన్నట్టు ఏ రకంగా అయినా వైలెన్స్ ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు అని. సో మొత్తం మా కంట్రోల్లోకి మేము తీసుకోగలుగుతామా లేదా కూడా చెప్పలేము. 100% వీ నీడ్ సెంటర్ సపోర్ట్, బీట్ హూ ఎవర్ ఇట్ ఈస్, అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరున్నా సరే సెంటర్లో వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. కాబట్టి హీ మేడ్ అ మూవ్ అనుకుంటున్నాను. ఆల్రెడీ మేము ఇండియాతో ఇంతకుముందు ట్రావెల్ చేసాం, మాకు వాళ్ళు ఏం కొత్త వాళ్ళు ఏలియన్సే కాదు, వీ బీన్ ఇన్ ఫ్రెండ్షిప్ కదా ఒకప్పుడు. చూద్దాం. జనసేన టీడీపీ పొత్తు ఎంతవరకు వచ్చింది? ఒక పక్కన మీ ప్రత్యర్థి ఇప్పటికే నెంబర్ ఆఫ్ లిస్టులు రిలీజ్ చేశారు, మీరు ఇప్పటివరకు అధికారికంగా దాదాపు లిస్ట్ రిలీజ్ చేయలేదన్నట్టే ఉంది పరిస్థితి. ఈ సందిగ్ధత ఇంకెంతకాలం? టికెట్ల కాలయాపన, లిస్టులు బయటికి రాదు. ప్రాబ్లీ బై Feb 20 లోపు లిస్టులు మొత్తం వచ్చేస్తే 175 members డిసైడ్ అయిపోతారని చెప్పని కూడా నేను కూడా వింటున్నాను. కాలయాపన అంటే దీనికి ఏం అర్జెంట్ పరిగెట్టి ఇప్పుడు ఆ లిస్టు రిలీజ్ చేసినంత మాత్రం వాళ్ళు గెలుస్తారని కాదు, మేము లేట్ చేసినంత మాత్రం మా క్యాండిడేట్స్ ఓడిపోతారని కూడా కాదు. 100% ఇప్పుడు 2 parties కలుస్తున్నాయి, మీరు అన్నట్టుగా ఇప్పుడు 3rd party కూడా కలిసే అవకాశం ఉంది. మరి 3 parties కలుస్తున్నప్పుడు ఒక పార్టీ డిసిషన్ తీసుకోవడానికి లేదు కదా. వేరియస్ సినారియోస్ని చూసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి, క్రైటీరియా అంతా చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు నిదానం అయితే ఏముంది, కంగారు ఏముంది, మాకు నమ్మకం అయితే ఉంది. మేము 160 seats మినిమం కొట్టాలన్న ఆశయం ఉంది. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని అయితే ఉంది 100%. థ్యాంక్ యూ గాయత్రి గారు, తెలుగు వన్ స్టూడియోకి వచ్చి మీ మనోగతాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.